జరుగుతున్న ఫార్మ్స్ చూస్తే ఇక్కడ జరుగుతున్నది వాళ్ళు చేస్తున్నది అది ఎన్ని లక్షల కోట్లు మిగులుతుందో తెలియదు. ఈ లక్షల కోట్లన్నిటికీ లెక్కపత్రం ఎందుకు అవసరం లేదంటే కిందికి ఎంత పోయినా భూమి తగలదు కాబట్టి ఆ ప్రదేశం ఎంచుకున్నాడు. ఆయన 100 మీటర్లు లోపలికి బొక్క పెడితే పైల్ ఫౌండేషను 500 మీటర్లు పోయినాడంటే చెప్పే మాత్రమే మనకు తెలిసేది ఏముంటుంది. ఎందుకంటే రివర్ బెడ్ పోవచ్చు ఎంతగా రివర్ పక్కనే ఉంది కాబట్టి 10 అడుగులు పోయినా నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు. పోతాడు కిందికి ఏట వరకు పోయినా నన్ను నమ్మకం తప్పదు. గతంలో ఇట్లాంటివి స్కీములు వచ్చినప్పుడల్లా నీరు చెట్లు లాంటివి ఇవన్నీ చిన్నవి. ఇది ఒకేసారి లక్షల కోట్ల పైసలు పెట్టింది. ఇవి ఇంకా దాని మీద ఇక్కడ జరిగే చిల్లర ఎంత ఉంటుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు రైట్ రాయల్గా ఇక్కడ ల్యాండ్ కొని 2 ఎకరాల చిల్లర ఎంత అయింది. దీన్ని ఈరోజు వాళ్ళు పిలిచే తాడేపల్లి ప్యాలెస్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కడుతున్నాడు అక్కడ ఎంత 5 ఎకరాల పైన 5 ఎకరాల పైన కరెక్ట్ అటు ఇటు 4 వైపుల రోడ్లు 100 ఫీట్ల రోడ్లు. ఇట్లా చూస్తుంటే ఆ పక్క ఆయన సెక్రటేరియట్ ఇంకో పక్క ఇవన్నీ కనపడేటన్నీ పెట్టుకుని దాన్ని పెట్టి గజం ఎంత కొన్నాడు 7,500కు 7,500 అని డీల్లో ఉంది. మరి 7,500 కొంటాడా? 7,500 కొనింటే ఇంకా అమరావతికి 10,000 కోట్లు కూడా రాదు ఆయన చెప్పే ల్యాండ్ అమ్ముకుంటే. ఎందుకంటే